మరి పరిశుద్ధ గ్రంథంలో మరి తన దాసుడు అయిన యోబు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యోబు ఊజు దేశమంతటిలో ఆయన ధనికుడుగాను, దేవుని యందు భయ భక్తులు కలిగి చెడు తనమంతయు విసర్జించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే యోబు తన జీవితములో తనకున్న నీతిని బట్టి, యథార్థతను బట్టి మరి దేవుడు తనను పరీక్షించినప్పుడు భయంకరమైన శ్రమలలో యోబు బాధించబడ్డాడు. తన శరీరం అంతయు కూడా మరి వ్యాధితో నిండబడి ఉన్నది. తనకు కలిగిన సమస్తము కూడా మరి లయమైపోతూ ఉంటూ ఉండగా కూడా యోబు తనకు కలిగిన దుఃఖమందు, యోబు తనకు కలిగిన శ్రమలన్నింటిలో ఏమాత్రము దేవుణ్ణి దూషించలేదు. తన యొక్క భార్య వచ్చి, నీవింకను యథార్థతను నమ్ముకుందువా, ఆ దేవుణ్ణి దూషించి నీవు మరణము కమ్మని యోబును వచ్చి దూషించి శోధించినప్పుడు యోబు తెలియచేస్తాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు, దేవుని వలన మనము మేలే అనుభవింతుమా, కీడును కూడా అనుభవింతుము, అయినను దేవుణ్ణి స్తుతిస్తాను అని తన యొక్క యథార్థతను ఏమాత్రము విడిచిపెట్టలేదండి. నోటి మాటతో కూడా పాపము జరిగించలేదు. మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 2వ అధ్యాయము 8-10 వాక్యములో మనము గమనించగలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథములో మృతులు దేవుణ్ణి ఏమాత్రము స్తుతించరు, మృతులను పాతి పెట్టుకొననిము అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తారు. మన ఈ లోకములో మనము గమనించినట్లయితే సున్నము కొట్టిన సమాధి వలె మనం ఉంటున్నామని ప్రకటన గ్రంథములో తన దాసుడైన యోహాను ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. బాహ్యముగా మనము చూసినట్లయితే సున్నము కొట్టబడిన సమాధి వలె బాహ్య స్వరూపము మనము ఏ లోపము లేకుండా మనము ఉంచాము. అయితే